केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते इति मत्वा భజంతే మాం బుధా భావ సమన్వితాః. భగవంతుని ధ్యానించేటువంటి వాళ్ళు, సేవించేటువంటి వాళ్ళు, అతని నామాన్ని నిరంతరం జపించేటువంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ భావంతో అంటే నిర్మలమైన భక్తితో శ్రద్ధతో ఆ కార్యాన్ని చేసేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అయితే అటువంటి భక్తి శ్రద్ధ భగవంతుడిపై ఎలా కలుగుతాయి అంటే భగవంతుని సృష్టి మహిమని, విభూతి రహస్యాన్ని, ఆయన యొక్క మహత్తును తెలుసుకున్నప్పుడు, అంటే వస్తువు యొక్క విలువ బాగా తెలిసినప్పుడే దాని మీద మనిషికి శ్రద్ధ కలుగుతుంది. అలాగే భగవానుడు సమస్త జగత్తుకు మూలాధారుడు. అతని వలననే ఈ సమస్తము నడుస్తోంది. మత్తః సర్వం ప్రవర్తతే అంటే ఈ సమస్తము ఆయన వల్లే నడుస్తోంది అని ఎవరైతే తెలుసుకుంటారో అతనికి ఆ భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. భగవద్ విభూతిని, భగవత్ తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళే భగవంతుడిపై అపార శ్రద్ధా భక్తులు కలిగి ఉంటారు. అప్పుడు భగవంతుని ధ్యానించి అచిర కాలంలోనే భగవత్ ప్రాప్తిని పొందుతారు. ఈ శ్లోకంలో భావం అనే పదము లక్ష్యాన్ని పొందడానికి చాలా ఆవశ్యకత అయి ఉంటుంది. అది తుపాకీలో గుండు లాంటిది. గుండు లేకుండగా తుపాకీని పిలిస్తే శబ్దం వస్తుందే గాని లక్ష్యాన్ని భేదించదు కదా. అలాగే మంత్ర జపం చేస్తున్నప్పుడు కానీ, ధ్యానంలో ఉన్నప్పుడు కానీ మంత్రంతో పాటు మంత్రార్థం కూడా తెలుసుకుంటూ శ్రద్ధగా ఆ మంత్రాన్ని జపించాలి. ఒక పూజ చేస్తున్నప్పుడు కానీ, ఒక ధ్యానం చేస్తున్నప్పుడు కానీ దృష్టి ఆ భగవంతుని మీద ఉండాలి. కానీ వేరే అనవసరమైన విషయాల మీద లగ్నమైనప్పుడు ఆ పూజకి కానీ, ఆ మంత్రానికి కానీ, మనం చేసేటువంటి వాటికి ఉపయోగం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తెలియజేస్తూ, ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి భావ సమన్విత అనేటువంటి పదం ముముక్షువులందరూ చాలా జాగ్రత్తతో తెలుసుకోవాలి. ఇది లేని కారణం చేతనే కొంతమంది కేవలం వాళ్ళు చేసేటువంటి పూజలకి, వాళ్ళు చేసేటువంటి ధ్యానాలకి సత్ఫలితాలు ఇవ్వవు. భావం కలగాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉండాలంటే దైవతత్వం, దైవ మహిమ తెలిసి ఉండాలి. వీటన్నిటితో పాటు శ్రద్ధ ఉండాలి. భక్తి శ్రద్ధ కనుక ఉన్నట్లయితే ఆ భగవంతుని చేరుకోవడం, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఏమంత కష్టమూ కాదు. జై గురుదత్త.